చిరంజీవి గారిని ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఎంపిక చేసే ముందు పరీక్షించిన వారిలో దర్శకులు కె బాలచందర్ గారు కూడా ఉన్నారట. అందుకే బాలచందర్ గారు తెరకెక్కించిన ఇది కథ కాదు, 47 రోజులు, ఆడవాళ్ళు మీకు జోహార్లు వంటి సినిమాల్లో చిరంజీవి గారు విలక్షణమైన పాత్రల్లో కనిపించారు. ఆ గురుభక్తితోనే చిరంజీవి గారు నిర్మాతగా తన తొలి సొంత సినిమాకి బాలచందర్ గారిని దర్శకులుగా ఎంచుకున్నారు. చిరంజీవి గారు సమర్పకునిగా, నాగబాబు గారు నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు సహ నిర్మాతగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. అందుకే టైటిల్స్లో ఆయన పేరు కొణిదెల కళ్యాణ్ కుమార్ అని కనిపిస్తుంది. నిజానికి అప్పటికే చిరంజీవి గారు సినిమా అంటే బ్రేక్ డాన్సులు, ఫైట్స్కి పెట్టింది పేరు. అటువంటిది ఆయన వాటిని పక్కన పెట్టి సాధారణ నటుడిలా సినిమా కథలో ఒదిగిపోయి చేసిన ఒక అసామాన్య చిత్రం రుద్రవీణ. మసిబట్టిన సాంప్రదాయాలకు, మసకబారిన సిద్ధాంతాలకు ఎదురొట్టి నిలిచి ఛాందసాన్ని ఛేదించే అద్భుతమైన ఓ సామాజిక ప్రయత్నం ఈ సినిమా. అందుకే చిరంజీవి గారికి నచ్చిన టాప్ 10 సినిమాల్లో రుద్రవీణది అగ్రతాంబూలం. వాస్తవానికి ఈ సినిమాకు పేరు పెట్టడానికే ముందు గణపతి శాస్త్రి బిలహరి రాగంలో నిష్ఠాతుడైనందున బిలహరి అని పేరు పెట్టాలనుకున్నారు. ఆ రోజుల్లో రాగాల పేర్లతో చాలా సినిమాలు వచ్చాయి. శివరంజని, శంకరాభరణం, ఆనంద భైరవి వంటివి అలా వచ్చినవే. అందువల్ల బిలహరి అని ముందుగా అనుకున్నా చివరికి ఆ పేరు వద్దనుకుని గణపతి శాస్త్రి స్వభావం రుద్రావతారమే కాబట్టి రుద్రవీణ అని పెట్టారు. 1988 మార్చి 4న రిలీజ్ అయిన ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రతి వ్యక్తిని ప్రశ్నించే విధంగా ఉంటుంది. రుద్రవీణ ఓ క్లాసిక్. 70 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను ఎక్కువగా మద్రాసు, కాంచీపురం, శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అప్పట్లో ఈ సినిమాకు సుమారు 80 లక్షలు వ్యయమైంది. ఆ సమయానికి చిరంజీవికి బీభత్సమైన మాస్ ఇమేజ్ ఉంది. చిరంజీవి గారంటేనే మాస్కి మరో పేరులో సాగుతున్న రోజుల్లో ఆయన కమర్షియల్ సినిమాల నడుమ రుద్రవీణ నిలబడలేకపోయింది. కానీ జాతీయ స్థాయిలో జాతీయ సమైక్యతను ప్రబోధించి నర్కిస్తత్ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని అందుకుంది. ఇళయరాజా గారికి జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం లభించింది. ఇది ఆయనకు 3వ జాతీయ పురస్కారం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఉత్తమ గాయకుడిగా ఇది 4వ పురస్కారం. రాష్ట్ర స్థాయిలో నంది అవార్డుల్లో ఈ సినిమా ఉత్తమ నటుడిగా జ్యూరీ పురస్కారం దక్కించుకోగలిగింది. గణేష్ పాత్రకి మాటల రచయితగా నంది పురస్కారాన్ని తీసుకువచ్చింది రుద్రవీణ. వాణిజ్యపరంగా పరాజయం పాలైన ఈ సినిమాకు 6 లక్షల నష్టం వాటిల్లిందట. కానీ రుద్రవీణ పలికించిన రాగాలు మాత్రం సినీ ప్రియులను అలరించాయి. అదే సంవత్సరం బాలచందర్ గారు ఈ సినిమాను తమిళంలో ఉన్నాల్ ముడియం తంబిగా కమల్ హాసన్ గారు, శివాజీ గణేశన్ గారితో రీమేక్ చేశారు. అయితే రుద్రవీణపై అప్పట్లో చాలా వివాదాలు నడిచాయి. ముఖ్యంగా ఈ సినిమా 1984లో దర్శకుడు మాదాల రంగారావు గారు తెరకెక్కించిన జనం మనం సినిమా కథను యాస్టీస్గా తీశారని అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. తన చిత్రాన్ని కాపీ కొట్టి దర్శకులు కె బాలచందర్ గారు రుద్రవీణ సినిమాను తెరకెక్కించారని, 13 వీళ్ల వరకు 2 సినిమాలు ఒకేలా ఉంటాయని మాదాల రంగారావు గారు ఆరోపించారు. ఈ విషయంపై ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ రుద్రవీణ టీంకి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ఈ విషయాన్ని కోర్టు వరకు తీసుకెళ్లకుండా చిరంజీవి గారిపై ఉన్న గౌరవం కారణంగా సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పారు. చివరికి ఈ వివాదం ఏమైందనే విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడున్నట్టు మీడియా ఆ రోజుల్లో ఉంటే విషయం ఇంకెంత చర్చకు దారి తీసేదో. ఏది ఏమైనా ఆర్థికంగా ఈ చిత్రం ఆశించిన ఫలితం సాధించకపోయినా, వివాదాలు ఎదురైనా అవన్నీ పక్కన పెడితే రుద్రవీణ ఓ క్లాసిక్ సినిమా.